సో గైస్ ఈరోజు వచ్చేసి మనం మరొక కొత్త ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. అదేం ఛాలెంజ్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసాక ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ గైస్, మనమైతే నో హిల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మరి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, మనమైతే దిగేసినాం. పక్కనే M188 సెట్. ఇప్పుడు ఎవరైనా నచ్చినా కొట్టేయచ్చు. ఇప్పుడు మనం రష్ ఎందుకు దిగినామంటే ఒకవేళ చనిపోయినా కానీ మళ్ళీ రివైవ్ వస్తుంది కదా, దానికోసం అయితే రష్ దిగినా. మనమైతే చాలా సేఫ్గా ఆడాలి. నో హీల్ ఛాలెంజ్ కదా, 200 HP మాత్రమే ఆడాలంటే చాలా కష్టం. ఓకే, వీడైతే ఎవడో వచ్చిండు. వీడు ఎక్కడ లోపల రారా? ఓపీ వచ్చేసిండు. ఓకే, బాడీ షాట్స్తో అయితే ఫినిష్ చేసేసినాం గైస్. ఓకే, లూట్గిన సెట్. లూట్ అయితే పర్ఫెక్ట్ దొరికేసింది. మెడికిట్స్ తీసేస్తా, ఇన్హేలర్స్ తీసేస్తా. వీటితో మనకైతే యూజ్ లేదు, ఎందుకంటే ఇది నో హిల్ ఛాలెంజ్ కాబట్టి వీటిని యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా. ఓకే, ముంగటైతే ఒకడు ఉన్నాడు. ఓపీ, అరే యార్ ఫుల్ కొట్టేసింది నాకు. అరే అరే ఓపీ, ఆడైతే డౌన్. అరే డిమిట్రీ ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర. వాడు మళ్ళీ లేచే లోపల రష్ అయితే వెళ్ళిపోవాలి మనమైతే. అరే యార్, అరే వీడేవాడు. అరే ఏంది ఇది? వెనక నుంచి బాటుగాడు వెనక నుంచి కొట్టిండు గైస్. ఓకే, మనకు మళ్ళీ రివైవ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే సేఫ్ దిగి ఆడదాం. ఓకే, దిగేసి ఇక్కడి వరకు వచ్చినాం కానీ ఎవరైతే కనిపించలేడు. ఓకే, మన దగ్గర లూట్ అయితే ఉంది కానీ షార్ట్ రేంజ్ ఒకటి లేదు. షార్ట్ రేంజ్ కావాలి మనకి. ఇక్కడ ట్రైన్ వస్తుంది కదా, ఈ ట్రైన్ ఎక్కేసి మనం ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ షార్ట్ రేంజ్ ఉంటుంది. అరే వీడేవాడు వెహికల్ వేసుకొని వచ్చేసిండు. అరే నన్ను చూసేసిండు. ఓపీ, వీడైతే వచ్చేసిండు. అరే 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 రే కొట్టకు రే, నా దగ్గర హెల్ప్ లేదు. అమ్మాయి నాది ముందే నో హిల్ ఛాలెంజ్ రా బాబు, నన్ను అయితే కొట్టకు. ఓకే, వీడైతే అయిపోయిండు. అరే ఆ ట్రైన్ వచ్చేసింది, తొందరగా ట్రైన్లోకి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ హెచ్పి రాదు. ఈవెంట్లోకి వెళ్తే మళ్ళీ 200 HP వస్తుంది కదా, దాంతోనే ఆడదాం. 71 HPతో లాస్ట్ వరకు ఉండాలంటే చాలా కష్టం అది. దీన్ని మాత్రం అన్ఫేర్ అనుకోకండి గైస్. మళ్ళీ హీల్ అవ్వా అన్నాడు, మళ్ళీ ఇదేంది అనుకోకండి. ఎందుకంటే మనం 200 HPతో లాస్ట్ వరకు ఉండడం అంటే చాలా కష్టం. అదైతే నేను ఎలాంటి మెడికిట్స్ కానీ ఇన్హేలర్స్ కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ ఇవేం తీసుకోను కానీ ఓన్లీ ఈ ఈవెంట్ది రివైవ్ది మాత్రమే ఉంటుంది గైస్. ఇలా కాకుండా స్టార్టింగ్లో వచ్చిన 200 HPతో మాత్రమే సర్వైవ్ కావాలంటే చాలా కష్టం గైస్. ఓన్లీ క్యాంపింగ్ మాత్రమే ఉంటుంది, అప్పుడు వీడియో ఉండదు ఏముండదు. సో మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, మనమైతే ఇప్పుడు ఈవెంట్ లోపలికి అయితే వచ్చినాం. అరే యారు ఇటు కొడుతున్నాడు. ఓకే, మనకైతే AWM డబుల్ బ్యారెల్ అయితే దొరికింది. ఏం పర్లేదు, లూట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ మనం చచ్చిపోయినా కానీ లూట్ మనకైతే ఉంటుంది కదా. వాడైతే అక్కడి నుంచి వస్తలే. అరే యార్ మనకు ఫుల్ డ్యామేజ్ చేసేసాను. అయ్యా 1 HP అంట. అరే యార్ చచ్చిపోయేటట్టున్నాం. ఇప్పుడైతే మనము జాగ్రత్తగా ఆడాలి. 1 HPతో సర్వైవ్ అయ్యి వాడిని కొట్టడం అంటే చాలా కష్టమే. వాడు నన్ను ఎట్లయినా కొట్టేస్తాడని అర్థమైపోయింది. వెళ్ళిపోదాం, ఇంకా రష్ వెళ్ళిపోదాం. ఒకసారి ట్రై అయితే చేస్తా, కొడతానేమో. ఏదైతే అదైతే రష్ వెళ్ళిపోతా, సస్తే చేస్తా, కొడితే కొడతా. ఓకే, వీడైతే ఇక్కడ ఉన్నాడు. ఓపీ గైస్, వాడైతే మనం చూడలేడు. 1 HPతోనైతే బతికి కొట్టేసినాం వాడిని అయితే మనము. ఓకే, ఇప్పుడు మనం కిందికైతే వెళ్ళిపోదాం. అలాగే ఒకటి గైస్, మీరైతే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ అయితే కొట్టాను గైస్. మీరు లైక్ కొడితేనే నాకు మోటివేషనల్గా ఉండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు వెంటనే చూసేయచ్చు. ఓకే, మనమైతే ఇక్కడ దిగుతున్నాం. ఎవడో కింద మాన్స్టర్ ట్రక్ వేసుకొని అయితే తిరుగుతున్నాడు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. దిగంగానే కొట్టేసిందంటే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వీడియో. జాగ్రత్తగా ఆడాలి మనమైతే. ఓకే, మననైతే వాడు చూసినట్టు ఉన్నాడు, ఆపేసిండు కార్ని. ఎక్కడ ఉన్నాడు వాడు అసలు? ఓకే, అటు సైడ్ అయితే ఉన్నది వెహికల్. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. లూట్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఇంకా ఏకేగిన ఏం అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, వాడి వెహికల్ అయితే అక్కడ ఉన్నది, మళ్ళీ వాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. వాడిని అసలు కొట్టే ఛాన్స్ అయితే ఇవ్వద్దు మనమైతే. వాడు వస్తే మాత్రం వాడు నన్ను చూసే లోపల ఎట్లనైనా కొట్టేయాలి. మళ్ళీ వాడు నన్ను ఫస్ట్ చూసిండు అనుకో, వాడు కొట్టిందంటే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఉండదు మళ్ళీ బతకనీకి. మనమైతే జాగ్రత్తగా ఆడాలి. ఈ ఉన్న 200 HPతో మాత్రమే లాస్ట్ వరకు సర్వైవ్ కావాలి. మరి బుయా కొడుతున్నా లేదా అనేది పక్కన పెడితే అసలు లాస్ట్ వరకు సర్వైవ్ అవుతామా మరి చస్తామా అనేది అది చూడాలి ఫస్ట్ అయితే మనము. ఓకే, ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. వీడు వచ్చేసినట్టు పైనకి. ఓకే, వచ్చేసిండు. ఫస్ట్ మనమే ఫైట్. అరే యార్ ఎంత కొట్టారే? 2 bullets కొట్టినా కదా బాడీ షాట్. అరే అరే యార్ వీళ్ళైతే పారిపోతుండు. అయ్యా ప్యాకేజ్ చేసుకుని కదా, మన దగ్గర నేట్స్ కింద లేవు. ఎలా ఇప్పుడు? ఓకే, మనకు గ్లోబల్ బ్రేకర్ అవుతుంది. ఓకే, వేసేసి కొట్టేసాం. అరే వీడు నన్ను కొట్టేసినట్టే. అరే 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 డ్యామేజ్ చేసింది గాయస్. 122 HP అవుతుంది. దీంతోనే సర్వైవ్ కావాలి లాస్ట్ వరకు. ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనమైతే సేఫ్గా వెళ్ళాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఫైర్ చేసినాం కాబట్టి కంపల్సరీ ఎవడో ఒకడు వస్తాడు.
మనమైతే ఫస్ట్ ఈ మెడికిట్స్ కూడా తీసేద్దాం. వీటితో యూజ్ అయితే లేదు. చూడండి గైస్, ఇన్ని మెడికిట్స్ ఉన్నా కానీ యూజ్ చేసే పరిస్థితి లేదు మనకైతే. నో హీల్ ఛాలెంజ్ కాబట్టి కంపల్సరీ ఇంకా ఏది యూజ్ చేయొద్దు. ఈ 122 హెచ్పీతో మాత్రమే లాస్ట్ వరకు సర్వైవ్ కావాలి. మరి ఎవడైనా కొడితే మాత్రం వేస్ట్ అయిపోద్ది. ఎవడైనా స్నైపర్తో ఒక్క బుల్లెట్ ఇచ్చినా అయిపోతాం. అరే యార్ వీడెవడు? అరే యార్ ఇప్పటికే ఫుల్ డ్యామేజ్ అంటే మళ్ళీ కొట్టిండు గైస్. 74 హెచ్పీ అంట. దీంతో బతకడం అయితే చాలా కష్టం. మనమైతే పారిపోదాం ఫస్ట్. 74 హెచ్పీ మాత్రమే ఉంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం మాత్రం చాలా కష్టం. వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి. ఓకే, అక్కడ నుంచి తప్పించుకొని అలాగో ఇక్కడికి వచ్చినాం, కానీ ఇక్కడనైతే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లాస్ట్ జోన్ వచ్చే వరకు ఇక్కడనే క్యాంప్ వేద్దాం, ఇక్కడనే కూర్చుందాం. ఇంకా లాస్ట్ జోన్కి వచ్చినాక కలుస్తాం గైస్. 2000 years later. ఓకే, మన అదృష్టం అయితే బాగుంది. లాస్ట్ జోన్కి ఇక్కడనే పడ్డది కాబట్టి ఎంతవరకు అయితే ఇక్కడనే క్యాంప్ చేసినాం. ఓకే, ఇక్కడైతే ఇద్దరు కొట్టుకుంటున్నారు. మధ్యలో అయితే కిల్ చేద్దాం. ఓపీ ఒకడైతే అయిపోయాడు, ఇంకొకడు వాడిగిన అయిపోతాడు. అరే రారా బయటికి రారా. అరే యార్ మిస్ అయిపోయాడు. మనకైతే 74 హెచ్పీ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అరే మిస్ అయిపోతుంది. ఓపీ గైస్, 5 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా 3 లైవ్ అవుతుంది. అంటే ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో ఏమో. ఫస్ట్ వాళ్ళిద్దరు కొట్టుకున్నాకైతే మనం వెళ్దాం ముందుకి. వీడు ఎక్కడున్నాడు అసలు? ఓకే, వెహికల్ అయితే వచ్చిండు ఇప్పుడే. ఇక్కడనే లోపలికి వెళ్ళినట్టున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం చూడలేడు కదా. మనమైతే జోన్కి వెళ్ళాలి. మళ్ళీ జోన్ అయితే వాళ్ళ సైడ్ పడ్డది. మనమైతే జోన్కి వెళ్ళాలి. ఇంకొక 20 సెకండ్స్ ఉంది. 20 సెకండ్స్ ఆయనకి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడే వెళ్తే మనం చూసిండే అసలు వాడు చూడలేడో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. మనమైతే 74 ఉంది కాబట్టి హెచ్పి జాగ్రత్తగా ఆడాలి. వాడు ఇంకొకడు ఎక్కడున్నాడో ఏమో. ఒకడైతే నా ముందింట్లో ఉన్నాడు కానీ ఇంకొకడు ఎక్కడున్నాడో ఏమో. ఓకే, వాడు ఒకడు కనిపించిండు వైట్ షర్ట్ వాడు. ఓకే, వాళ్ళిద్దరు అయితే ఫైర్ చేసుకుంటారు. ఓపీ వాడైతే ఒకరిని కొట్టేసిండు. మనమైతే వెళ్ళాలి ఇంకా ముందుకి. జోన్ అయితే స్ట్రింక్ అవుతుంది. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎక్కడ సైడ్ ఉన్నాడో తెలియదు మనకైతే. జాగ్రత్తగా ఆడాలి. ఒక్కడు వాడిని కొట్టేసి అయిపోద్ది. కానీ కొట్టడం అంటే ఇంపాసిబుల్ అనుకుంటున్నా. 74 హెచ్పీతో ఆడడం అంటే చాలా కష్టం. వాడికైతే 200 హెచ్పీ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అరే యార్ దరిద్రం ఏంది గైస్, జోన్గిన వన్ సైడే పడ్డది. మనకేమో 74 హెచ్పీ మాత్రమే ఉంది. వాడు మనం కొట్టేస్తాడు అనుకుంటున్నాం. మళ్ళీ ఏమవుతుందో ఏమో. ఓడి అమ్మ, వీడైతే గ్రానైట్స్ ఇస్తుంది గైస్. మనమైతే జాగ్రత్త సేఫ్గా ఉండాలి. గ్రానైట్స్ అయితే ఇస్తుండు. మనకు అర్థమైపోయింది. వాడు రాయన్కల్ అయితే ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాడో ఏమో చూడాలి. వానికైతే జోన్ ఉంది కాబట్టి వాడు అందుకే వస్తాడు బయటకి. మనమే వెళ్ళాలని చూస్తుండు. వాడు బయటకు వస్తే కొడదామని చూస్తుండు. జోన్ అయితే ష్రింక్ అవుతుంది. ఇంకా మనంగి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. వాడైతే గట్లట్లేడు అక్కడ నుంచి. మనమైతే వెళ్ళాలి ముందుకు. వీడిని ఒక్కొని కొడితే భూయ అయిపోతుంది కదా. ఎట్లనైనా కొట్టేయాలి వీనైతే. అరే యార్ వీడైతే క్యారెక్టర్ అయితే యూజ్ చేసింది. అరే యార్ మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది. 39 హెచ్పీలో కొడతామా అసలు. 74 హెచ్పీలో కొట్టడమే కష్టం అంటే మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. ఈ అమ్మ ఎవర్రా నువ్వు. 36 హెచ్పీ అయితే మిగిలింది గైస్ మనకైతే. ఇందులో కొట్టడం అంటే ఇంపాసిబుల్ అని చెప్తా. వాడైతే అటు వెళ్తుండు. జోన్కి అయితే వెళ్తుండు. మనం వెళ్దాం జోన్కి అయితే. ఓకే, మనకైతే ఫుల్ కవర్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వాడు వెయిట్ చేస్తుండు. ఓపెన్కి వస్తే కొడదామని వెయిట్ చేస్తుండు కానీ మనం వెళ్ళాం కదా. ఎంతసేపు ఉంటాడో ఉండదు. నేను ఇక్కడనే ఉంటా. జోన్ అయితే అటు సైడ్ అయితే పడ్డది. వాడిగిన జోన్కి వెళ్ళాలి కంపల్సరీ. కదులుతాడు అక్కడ నుంచి అయితే కంపల్సరీ. కానీ వానికన్నా ఫస్ట్ నేనే వెళ్ళాలనేమో. ఓకే వాడు అరే యార్ గ్లోబల్ అయితే వేసేసి కొట్టేసి లోపలనే. ఓపీ వాడైతే పైనకి వెళ్తుండు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఒక్క బుల్లెట్ కొట్టినా అయిపోతాం. మనమైతే రష్ వెళ్ళిపోదాం. మన దగ్గర M1W7 అయితే ఉంది కదా. దీంతోనైతే కొట్టేద్దాం. వాడు కనీసం బయటకు వస్తలేదు గైస్. ఓకే వచ్చిండు. అరే యార్ వాడైతే స్కిల్ యూజ్ చేసిన. అరే గ్లోబల్ అయిపోయినాయి. అయ్యా ఏంది గైస్, దరిద్రం ఎప్పుడు మనతోనే ఉంటుంది. లాస్ట్ వరకు రాగానే చచ్చిపోతాం ప్రతి మ్యాచ్లో అంతే. ఎనీవే ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. పార్ట్ 2 కావాలంటారేమో, అది కూడా కామెంట్ చేయండి. బాయ్ గైస్, బాయ్.